మొన్న లడఖ్‌లో జరిగిన ఉద్యమాల వెనకాల ఉద్దేశ్యం అక్కడ జంజీని రెచ్చగొట్టడం. ఎందుకని? అక్కడ అల్లకల్లోలం జరగాలి. ఎందుకని? అక్కడ భారత వాయుసేన నిలబడితే చైనా వాడికి థ్రెట్ భవిష్యత్తులో. కాబట్టి ఆ చైనా వాడి కుక్క అయినటువంటి వాంగ్‌చుక్ అక్కడ చేసినటువంటి ఓవర్ యాక్షన్ చూసాం. వాడిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. ఆళ్ళ ఆవిడ ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. వాస్తవంగా అక్కడ న్యోమా ఎయిర్ బేస్, ద న్యూ న్యోమా ఎయిర్ బేస్ ఇది 13,700 అడుగుల ఎత్తున లడఖ్‌లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కింద ఇది రికార్డు. ఇదివరకు చైనా దగ్గర ఉండేది ఆ రికార్డు. ఇండియాకి సంబంధించినటువంటి హిమాలయన్ డిఫెన్స్ ఫ్రంట్‌లో అద్భుతమైనటువంటి అడుగు. ప్రధానమంత్రి మోడీ దాన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు. ఇది చైనా బోర్డర్ కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ రఫేల్, సుఖోయ్ 30 ఎంకేఐ ఆపరేట్ చేస్తారనమాట. అంటే చైనా భవిష్యత్తు అది మన సరిహద్దుల్లో అవతల చైనా వాడు అది కట్టాడు, ఇది కట్టాడు అని చెప్తారు కదా! అట్లాంటిది ఇక్కడ మన వాళ్ళకి కట్టారు. ఆ కట్టిన దాన్ని ఆపడం కోసం, దాన్ని తిరుగుబాటు పేరుతో ధ్వంసం చేయడం కోసం జరిగినటువంటి కుట్రే మొన్నటిదన్నది ఇప్పుడు అర్థమవుతోంది.